బ్యాక్ న్యూస్. తిరుపతి భక్తుల తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. ఈ ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూటమి ప్రభుత్వంపై ఉందన్నారు. తిరుమల తిరుపతి చరిత్రలోనే ఇలాంటి ఘటన జరగలేదన్నారు. తొక్కిసలాట ఘటన జరిగి వారం రోజులైనా ప్రభుత్వం నామమాత్రంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని చెప్పారు. తక్షణం రాష్ట్ర ప్రభుత్వం స్పందించి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. లేని పక్షంలో వైసీపీ పార్టీ తరపున న్యాయ పోరాటం చేస్తామని సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమల పవిత్రతను కాపాడే విషయంలో ఎవరు బాగా పనిచేశారనేది ప్రజలకు తెలుసని వైవి సుబ్బారెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను అమలుపరచడంలో విఫలమైందని విమర్శించారు. తెలుగు వాళ్ళందరికీ మరీ ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండే తెలుగు సోదరులకి సోదరిమణులకి అందరికీ కూడా కుటుంబ సభ్యులకి అందరికీ కూడా సంక్రాంతి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మొన్న తిరుమలలో జరిగిన సంఘటన చాలా దురదృష్టమైన సంఘటన. తప్పకుండా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆ సంఘటనకి బాధ్యులైన అధికారులు ఏ స్థాయిలో ఉన్నా సరే వాళ్ళ మీద కేసులు పెట్టి దానికి ఏ మేరకు అవసరమైతే ఆ మేరకు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా ఘోరమైన సంఘటన జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థాన హిస్టరీలో ఇంత గొప్ప ఇది ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు. దీని నుంచి బాధ్యులైన వాళ్ళపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే వారం రోజులు అయింది జరిగి కూడా.